నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఒక 100 చూపిస్తాను. 100 సార్లు మా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. ఆ లూజ్ లైన్స్ వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి. మా దగ్గర రాఘవాపూర్ విలేజ్ సిద్దిపేట మండలంలో ఇలాంటి లూజ్ వైర్ ఉండడం వల్ల ఒక పొప్పడికాయల లారీలో పొప్పడికాయలు నింపుకొని లారీ వెళ్తా ఉంది. టాప్ మీద కూర్చున్నారు వాళ్ళు. కూర్చుంటే ఆ వైరు లూజ్గా ఉండడం ద్వారా ఆ లారీకి వైరు దాకి ఒకే యాక్సిడెంట్లో 3 చనిపోయారు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఆ ప్రాణాలకు? సో మేము కోరేది ఏంటంటే ఈ లూజ్ వైర్స్ కోసం అసలు ఏదైనా బడ్జెట్ అలొకేషన్ ఉందా? ఈ లూజ్ వైర్ వల్ల జరిగే యాక్సిడెంట్స్కు ఎవరు బాధ్యులు? దీన్ని ఎప్పటికప్పుడు ఎందుకు సరి చేయడం లేదు? ప్రతి గ్రామంలో కూడా ఈ లూజ్ వైర్తోని చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ లూజ్ వైర్ను స్ట్రెంథెన్ చేయడం కోసం దీనికి ఏదైనా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే న్యూ కనెక్షన్స్. కొత్తగా కన్జ్యూమర్ ఎవరైనా కనెక్షన్ కావాలంటే సంవత్సరానికి 50,000 ఉచిత కనెక్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. 5,700 రూపాయలు కట్టే ఫ్రీ కనెక్షన్ ఒకటి రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ సమస్య వస్తున్నది. ఏం సమస్య వస్తుంది అక్కడంటే 5,700 రూపాయలు కడితే అతనికి ఇంతకుముందు 3 పోల్లు అవసరమైనటువంటి వైరు ఎస్పీఏపీ కింద 50,000 రూపాయల వరకు బడ్జెట్ ఇచ్చేవారు ఎస్పీఏపీ కింద. కానీ ఇప్పుడేమవుతుంది, న్యూ కనెక్షన్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ డిటిఆర్కు ఎస్టిమేట్ చేసి ఒక 25 kVA ట్రాన్స్ఫార్మర్ని అక్కడ బిగిస్తున్నారు. ఏది ఆటోమేటిక్గా కొత్త కనెక్షన్లు వచ్చినప్పుడు వోల్టేజ్ విల్ డ్రాప్. సో టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ దే ఆర్ పుట్టింగ్ అడిషనల్ డిటిఆర్. నౌ వాట్ దే ఆర్ సేయింగ్, మేము అడిషనల్ డిటిఆర్కు మీ యొక్క ఎస్పీఏపీ బడ్జెట్ని ఉపయోగించడం కనుక నీకు పోల్లు వైరు ఇవ్వలేము అంటున్నారు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? 3 పోల్ల దూరం సర్వీస్ వైర్ కొనుక్కొని సర్వీస్ వైర్ మీద కనెక్ట్ చేస్తున్నాడు. దాంతో ఏం జరుగుతుంది? సర్వీస్ వైర్ ఎక్కువ దూరం ఉండడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది, యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు సర్వీస్ వైర్ మార్చడం ద్వారా రైతు మీద ఆర్థిక భారం కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఎక్కడి విధానం? మీరు ఒక ఉచిత కనెక్షన్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ రైతుకు అతని బోరు బావి దగ్గర వరకు కూడా అవసరమైన పోల్లు వేసి కండక్టర్ వేసి కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ అక్కడ మీరు ఏం చేస్తున్నారు? మేము మీ బడ్జెట్ను అడిషనల్ డిటిఆర్కు ఉపయోగించడం కనుక వీ కెనాట్ గివ్ ద పోల్స్ అండ్ వైర్ అని చెప్పి రైతులకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇంటర్లింక్ లేకుండా అవసరమైనటువంటి పోల్లు మెటీరియల్ కూడా ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తర్వాత ద వర్క్ లోడ్ అండ్ ద స్టాఫ్. ఉదాహరణకు అసలు నేను అడుగుతా ఉన్నాను, ఈజ్ దర్ ఎనీ సిస్టమ్? ఒక అసిస్టెంట్ ఇంజనీర్ మీద ఎన్ని కనెక్షన్లకు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఉండాలి అనేటువంటి విధానం ఏదైనా ఉందా? ఒక చోట 25,000 కనెక్షన్లు ఉన్న దగ్గర ఒక ఏఈ ఉంటున్నాడు, 10,000 కనెక్షన్లు ఉన్న దగ్గర కూడా ఒక ఏఈ ఉంటున్నాడు. మేము ఎప్పుడన్నా ఏఈని గట్టిగా అడిగితే ఏం చేయాలి సార్, నా దగ్గర ఇంత వర్క్ లోడ్ ఉంది, నేను ఎక్కడ అందుతా సార్, ఉన్నది ఒక ఏఈ, మండలంలో 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకేసారి కాలిపోతే నేను ఎక్కడ అందుతా సార్ అంటుండు. చాలాసార్లు సిపిడిసిఎల్ దృష్టికి తీసుకుపోయినాం. సపోజ్ నా దగ్గర సిద్దిపేట మండలం 30 గ్రామాలు, అక్కడ కనెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బైఫర్కేట్ చేయండి, ఇంకొక అడిషనల్ ఏఈ ఆఫీస్ కావాలంటప్పుడు అక్కడ బోర్డు నుంచి మాకు సరైనటువంటి స్పందన లేదు. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి సమ్ సిస్టమ్. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కింద ఎన్ని కనెక్షన్స్ ఉండాలి, ఒక లైన్ మెన్ కింద ఎన్ని కనెక్షన్స్ ఉండాలి, విత్ ప్లస్ ఆర్ మైనస్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ తో ఉన్నప్పుడు ఏ ప్రాపర్ సర్వీస్ కెన్ బి డెలివర్డ్. అదర్వైజ్ ఏమవుతుంది, ఎక్కువ కన్స్యూమర్స్ ఉండడం ద్వారా ఆ అధికారులు కూడా శక్తికి మించి వారి యొక్క పని భారం అనేటువంటిది పెరగడం ద్వారా నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి, సర్వీస్ అనేటువంటి సరిగా ఇవ్వలేకపోతున్నారు. కనుక ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందంటే వీళ్ళు శాప్ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టుకొని అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజ్ ఎట్ ఎస్సీ ఆఫీస్. ఒక జిల్లాకు ఒక ఎస్సీ ఆఫీస్ ఉంటుంది, ఆ ఎస్సీ ఆఫీస్లోనే స్టోర్ ఉంటుంది. ఇప్పుడు మా సిద్దిపేట నుంచి మా సంగారెడ్డి వెళ్ళాలంటే మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎస్సీ ఆఫీస్ ఇస్ ఎట్ సంగారెడ్డి, 170 కిలోమీటర్లు. మా ఏఈ సపోజ్ నా దగ్గర నంగునూరు మండలంలో ఉండేటువంటి ఒక ఏఈ మెటీరియల్ డ్రా చేయాలంటే 200 కిలోమీటర్లు లారీ తీసుకుని అక్కడ దాకా పోతాడు. అక్కడ పోయిన తర్వాత స్టోర్ ఏఈ లేకపోయినా లేదా సంబంధిత ఏడీ కమర్షియల్ లేకపోయినా వాడికి పని కాదు. మళ్ళీ ఆల్ ద వే 170 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు బ్యాక్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ డే పోవాలి. ఇక్కడ ఒక రోజు పోయిందంటే ఒక రోజు ఇక్కడ సర్వీస్ దొరకదు మాకు ఏఈకి. సో అక్కడ ఇబ్బంది చాలా వస్తున్నది. మేము చాలా సందర్భాలు కూడా విజ్ఞప్తి చేశాం. మెదక్ జిల్లాలో ఇండస్ట్రీ కూడా చాలా ఉంది, అక్కడ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క కలెక్షన్స్ టారిఫ్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నటువంటి జిల్లా కనుక ఇంకొక ఎస్సీ ఎలక్ట్రిసిటీ ఆఫీసు సిద్దిపేటలో పెట్టండి. డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది కనుక అది బైఫర్కేట్ చేసి 2 ఎస్సీ ఆఫీసులు ఏర్పాటు చేయాలి. ఒక సిద్దిపేటలో ఎస్సీ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పెట్టాలని గతంలో రేచల్ చటర్జీ గారు
ట్రాన్స్కోలో ఉన్నప్పటి నుంచి ఆ ప్రతిపాదన నడుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా నేను దాన్ని ప్రతిపాదిస్తూ వస్తున్నా. ప్రతిసారి అది బోర్డుకు వెళ్ళడం అల్టిమేట్ గా మళ్ళీ అది నెగటివ్ అవుతూ వస్తూ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇట్లాంటి ఒక నేను ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మెదక్ డిస్ట్రిక్ట్, బట్ లైక్ ఇన్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేసి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని కనెక్షన్స్ లేవు, ఇండస్ట్రీస్ పెరిగినాయి, రైతుల కనెక్షన్స్ పెరిగినాయి, డొమెస్టిక్ కనెక్షన్స్ పెరిగినాయి. మరి అప్పుడు ఒకే ఎస్సీ ఇప్పుడు ఒక ఎస్సీ అంటే సర్వీస్ అనేటువంటిది వస్తున్నటువంటిది లేదు. అవసరాన్ని బట్టి ఏఈలు కానీ డిఈలు కానీ ఎస్సీలు కానీ స్టాఫ్ ప్యాటర్న్ కూడా పెరగాల్సిన అవసరాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఐరన్ పోల్స్, రస్టెడ్ పోల్స్, దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒకరోజు నేను చిన్న కోడూరు మండలం చందలాపూర్ గ్రామానికి పోయినా. ఆ గ్రామంలో దాదాపు 30 ఐరన్ పోల్లు కట్ అయిపోయి మొత్తం రస్ట్ వచ్చి ఇలా వంగిపోయినాయి పోల్లు. ఏ నిమిషమైనా ఎప్పుడైనా పోల్ పడిపోవచ్చు. దెర్ ఈజ్ యాక్సిడెంట్, ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ అన్ యాక్సిడెంట్. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఐరన్ పోల్లు మార్చాలంటే బడ్జెట్ లేదు. ఒక్కొక్క సీఎండీ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానం పెడతారు. ఒక సీఎండీ గారు రాగానే ఏమంటాడు, లేదా అట్లాంటి వంగిపోయిన పోల్లకు మీరు కింద సిమెంట్ కాంక్రీట్ చేసి యూ స్ట్రెంత్ అండ్ దట్ అని ఒక సీఎండీ గారు అంటారు. ఇంకో సీఎండీ గారు వస్తారు, యూ చేంజ్ ఆల్ ద పోల్స్ ఇమీడియట్లీ అని ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. బట్ దెర్ ఇస్ నో బడ్జెట్, దెర్ ఇస్ నో స్టాఫ్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఐరన్ పోల్స్, రస్టెడ్ పోల్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తుంది. ఓ రోజు మొన్న సిద్దిపేట టౌన్ లో నేను పాదయాత్రలో వెళ్తా ఉంటే వార్డ్ నంబర్ 15 సాయిరామ్ అనేటువంటి కౌన్సిలర్ నన్ను అలా తీసుకుపోతుంటే ప్రజలంతా నన్ను నిలబెట్టి ఒక ఐరన్ పోల్ చూపించింది. ఆల్మోస్ట్ 75% కట్ అయిపోయింది. ఇక 25% మీదనే ఉంది పోల్. అది ది మిడిల్ ఆఫ్ ద టౌన్. మరి అక్కడనే ఆ రకమైన పరిస్థితి ఉంటే ఈ ఐరన్ పోల్స్, రస్టెడ్ పోల్స్ విషయంలో ఏ రకంగా ఉంది అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంటే లోటు ఉన్నది, ప్రజల మీద భారం వేయనేది తప్ప సర్వీస్ ఏది? సర్వీస్ గురించి ఎందుకు ఆలోచిస్తలేం? పన్నుల భారం వేసి బిల్లులు పెట్టేందుకే ఉన్నామా? సర్వీస్ ఇవ్వడం కోసం కూడా ఉందా అని అడుగుతా ఉన్నాను. సో రెగ్యులేటరీ కమిషన్ నేను కోరేది సర్వీస్ ను కూడా మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా చోట్ల ఇండ్ల మీద నుంచి కరెంటు లైన్లు పోతున్నాయి. చాలా మంది ఇండ్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంటిపై నుంచి కరెంటు పోలు పోతుంటది, బట్టలు ఆరేయడానికి పోయి చేయి తగిలి షాక్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితులు, లేదా అక్కడ వర్షం పడ్డప్పుడు గాలి దుమారం పడ్డప్పుడు ఆ వైర్ వచ్చి ఆ ఇంటి సలాకలకు దాకా ఇల్లంతా కూడా షార్ట్ సర్క్యూట్ అయినటువంటి పరిస్థితులు. ఇలా చాలా చోట్ల కూడా గుడిసెల మీద, ఇండ్ల మీద నుంచి పట్టణ మధ్యలో ఎక్కడెక్కడైతే వైర్లు పోతున్నాయో అక్కడ చాలా సమస్య ఉంది. అటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ ఇండ్ల పై నుంచి పోయేటువంటి చోట దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ యాక్సిడెంట్ కనుక అటువంటి వైర్లను తొలగించడానికి కూడా అవసరమైతే కొంత బడ్జెట్ కేటాయించడం కోరుతున్నాం. ఇంకోటి, ఈ మధ్య కాలంలో హెచ్విడిఎస్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ 15 KVAలు 25 KVAలు పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు. సమస్య ఏంటంటే మా దగ్గర విఠలాపూర్ గ్రామము, చిన్న కోడూరు మండలం. అండ్ నేను వేగంగా చెప్పట్లేదు సార్, ఐఎమ్ టెలింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ద విలేజ్ నేమ్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చెప్తున్నాను. దే కెన్ వెరిఫై అండ్ దే కెన్ ఆన్సర్ మీ. విఠలాపూర్ గ్రామము, చిన్న కోడూరు మండలం, అక్కడ 15 KVAలు 2 కాలిపోయినాయి. అరే రిప్లేస్ ఏమైపోయింది? 2 కాలిపోయినాక ఆ లైన్ మెన్ పోయిండు, ఉన్న రెండింటి మీద లోడ్ వేసిండు. ఇక ఆగుతలేదు. అది తాపకోసారి గంటకు ట్రిప్ అవుతుంది, బుగ్గలు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, జనం లొల్లి నా మీద. ఏమైంది రాబాయ్ అంటే సార్ అది 2 కాలిపోయినాయి అను. మరి ఇంకా 2 రిప్లేస్ చేయరాబాయ్ అంటే సార్ రోలింగ్ స్టాక్ లేదు సార్. మరి రిపేర్ చేయించకపోయినవరా బాబు అంటే సార్ ఈ రిపేర్ మన దగ్గర కావు సార్. మరి ఏం చేయాలి? సరిగా రిపేర్ కావా, రోలింగ్ స్టాక్ లేదా, ఆడ మోటార్లు కాలిపోయాయి. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈ 15 KVAలు పర్టికులర్లీ విజయ ఎలక్ట్రికల్స్ నుంచి కొన్నటువంటి 15 KVAలు అసలు రిపేరే అవుతలేవట. 25 KVAలకు రిపేర్ చేసేటువంటివి మొత్తం మెదక్ జిల్లాలో 2 ఉన్నాయి. 63 KVAలు 100 KVAలు రిపేర్ చేసే సెంటర్లు చాలా ఉన్నా ఈ 25 KVAలు 15 KVAలు అవి రిపేర్ ఎక్కడ కావాలంటే కంపెనీ ఎవరు తయారు చేసిండో వాళ్ళ దగ్గర పోతేనే రిపేర్ అవుతుంది. 15 రోజులు 20 రోజులు పడుతుంది అది బయట. 25 KVAలు రిపేర్ చేసేందుకు చాలా చోట్ల సెంటర్లు లేనటువంటి పరిస్థితి. మీరేమో ఒకవైపు ఫ్యూచర్ అంతా హెచ్విడిఎస్ఏ, ఫ్యూచర్ అంతా వీఆర్ కన్వర్టింగ్ అంటున్నారు. అండ్ అదర్ పార్ట్ దానికి రిపేరింగ్ మెకానిజం కానీ, ఆ షెడ్స్ కానీ, ఆ కాంట్రాక్టర్స్ ను కానీ మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులం పలు సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాం. దాని మీద కూడా దృష్టి సారించి దాన్ని సవరించాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతాం. ఇకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ లో చనిపోయినప్పుడు మనుషులకేమో ₹1,00,000 ఉంది, దాన్ని 5 లక్షలకు పెంచాలని చెప్పినాం. ఇక బర్రెలు కానీ ఆవులు కానీ చనిపోతే ₹3,000 ఇస్తున్నారు. అది ఆ ట్రాక్టర్లోనో లేదా దేంట్లో వేసుకపోయి దాన్ని బోధపెట్టడానికే 3,000 అవుతాయి. ఆ కూలి వాళ్ళకు, ఆ ట్రాక్టర్కు, డీజిల్కు దాన్ని ఆ గుంత తగ్గి ఆ గుంతలు పెట్టేసే వరకు 3,000 పోతాయి. ఇలా ఒక బర్రె 60,000 70,000 సార్. ఈ 3,000 ఆవుకు బర్రెకు ₹3,000 ఇస్తారు. ఏ మూలకు చాలుతాయి సార్ అవి? దాన్ని కూడా ఖచ్చితంగా 60 ఎందుకు బర్రెలు గొర్రెలు చనిపోతున్నాయి అంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ మీరు గమనించాలి దయచేసి. చాలా ట్రాన్స్ఫార్మర్లకు ఈరోజు ఏబీ స్విచ్లు లేవు. అది ఎవరు తప్పది?
ఏబీ స్విచ్ లేకపోవడం బర్రె తప్ప, గొర్రె తప్ప, మనిషి తప్ప, డిపార్ట్మెంట్ తప్ప? ఇది ఎన్ని చోట్ల అంటే నేను ఐ కెన్ షో యూ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ నాట్ లెస్ దాన్ 100 ట్రాన్స్ఫార్మర్స్ వితౌట్ ఏబీ స్విచెస్. చాలా చోట్ల ఏబీ స్విచ్లు లేవు. ఎందుకుంటే ఏబీ స్విచ్లు మేము దాంట్లో కూడా లోతుగా పోయి అప్పుడప్పుడు చూసినాం. ఏమైపోతుంది, దెరిజే ఒక చోట వోల్టేజ్ డ్రాప్ అయింది, ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు మా ఓడు 200 కిలోమీటర్లు పోయి ట్రాన్స్ఫార్మర్ పోతాడు స్టోర్లో. ట్రాన్స్ఫార్మర్ ఉంది కానీ ఏబీ స్విచ్ లేదంటాడు. ఇక అంత దూరం పోయినా కదా ఉత్తకెందుకు రావాలని వీడు ట్రాన్స్ఫార్మర్ వేసుకొస్తాడు. వీడికి వచ్చినాక రైతు అరే ఎండిపోతుంది పెట్టంటే వీడు ఆయన ట్రాన్స్ఫార్మర్ పెడతాడు. ఇక ఏబీ స్విచ్ అది అటే ఇది ఇటే. ఇక అది అల్టిమేట్గా ఎప్పుడో యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏం రాయాలి ఇంజనీరు? డిపార్ట్మెంట్ ఫాల్ట్ అని రాస్తేనేమో వాని మెడ చుట్టుకుంటుంది, డిపార్ట్మెంట్ ఫాల్ట్ రాయకపోతేనేమో వీడు రాస్తాడు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ ఇన్ ద క్రౌడ్. సో ఆ బర్రెలకు గొర్రెలకు కానీ, గొర్రెలకు లేనేలేదు, బర్రెలకు ఆవులకు ఉంది, గొర్రెలకైతే లేనేలేదు. గడ్డివాములు కాలిపోతే అప్పుడప్పుడు ఏమైతే లూజ్ వైర్ వల్ల లేదా ఇట్లాంటి సమస్యల వల్ల గడ్డివాములు కాలిపోతున్నాయి. పంట పొలాలు కూడా కాలిపోయినాయి. నా దగ్గర పుల్లూరు విలేజ్ లో 1 ఎకరం వరి పొలం దగ్ధమైంది ఒక సందర్భంలో. ఇటువంటి దానికి అసలు ఎక్కడ కంపెన్సేషన్కి అవకాశం లేదు. బర్రెగా మేము మీతో కోరేది అది గొర్రె కానీ, గడ్డివాము కానీ, అది లేకపోతే పొలం కానీ, పంట కానీ ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ వల్ల నష్టం జరిగినప్పుడు వాటికి కూడా కంపెన్సేషన్ ఉండే విధంగా చూడండి. ఈ బర్రెకు ఆవుకు కనీసం మీరు 40,000 నుంచి ఒక 50,000కి పెంచినట్టయితే, లేదు వెటనరీ శాఖ వాళ్ళని అడిగి దాని విలువ ఎంత ఉంటే దాని ఆధారంగా నిర్ణయించైనా సరే కంపెన్సేషన్ ఇచ్చే విధంగా ఒక నా సూచనను పరిగణించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా డీప్గా పోవాలనుకుంటే సార్ చిన్న విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైఫర్కేషన్ ఆఫ్ ఎ ఫీడర్. బైఫర్కేషన్ ఆఫ్ ఎ ఫీడర్ అంటే ఒక ఫీడర్ మీద ఎక్కువ ఓవర్లోడ్ అయినప్పుడు దాన్ని బైఫర్కేట్ చేయాలి. అది ఎవరి బాధ్యత సార్? మేము పోయి ఆ బైఫర్కేషన్ ఫీడర్ కోసం కూడా మా డైరెక్టర్ గారి దగ్గర పోవాలి, మా రఘుమారెడ్డి గారు లేకపోతే ఫైనాన్స్ డైరెక్టర్ దగ్గర పోయి సార్ దగ్గర ఏమైనా బడ్జెట్ ఇస్తారు బైఫర్కేషన్కు బాగా ఓవర్లోడ్ అయిపోయి వైర్ అయిపోతున్నారు సార్ అని మేము అడుక్కునే పరిస్థితి. ఇప్పుడు నా దగ్గర నంగునూరు మండలంలో నంగునూరు సబ్ స్టేషన్ నుంచి అక్కెనపల్లి, సిద్ధన్నపేట 2 ఊర్లకు కూడా ఒక లైన్ మీద పోయి ఓవర్లోడ్ అయిపోయి ఊకే వైర్ ట్రిప్ అవుతుంది, లేకపోతే కట్ అయిపోతుంది. దానికి బడ్జెట్ కావాలని దరఖాస్తు పెట్టిన మా వాళ్ళకి. నేను 5 6 దరఖాస్తు పెట్టి 2 ఇచ్చిండ్రు, 4 ఇయ్యలు. ఈ 2 ఇచ్చే వరకు నేను ఊపుకోవాల్సి వచ్చింది. 2 ఇచ్చారు కదా. అందులో ఇప్పుడు ఈ 4 ఇట్లాంటివి 4 ఉన్నాయి. అంటే బైఫర్కేషన్ ఫీడర్ కూడా ఎమ్మెల్యే పోయి దరఖాస్తు పెట్టుకోవాలి. హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఎంతమంది ఎమ్మెల్యేలు నిజంగా ఈ రకంగా దరఖాస్తు పెట్టగలుగుతారు? ఎంతమంది కన్స్యూమర్లకు ఈ రకమైన అవకాశం ఉంటుంది? అందులో ఇట్లా బైఫర్కేషన్ ఫీడరు లేదు. సబ్ స్టేషన్లలో బ్రేకర్లు ఉంటాయి సార్, బ్రేకర్లు కూడా ఉంటాయి చాలా సబ్ స్టేషన్లలో. దీంట్లో ప్రాబ్లం ఏమైందంటే బ్రేకర్లు ఒకే బ్రేకర్ ఉండడం వల్ల ఇంటరప్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, కరెంటు ఎక్కువ సార్లు ట్రిప్ అవుతుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బ్రేకర్స్ ఉంటే ఏమవుతుందంటే ఏదైనా కట్ చేయాల్సి వచ్చినా ఒక లైన్ మీదనే కరెంట్ పోతుంది తప్ప మొత్తం సబ్ స్టేషన్ మీద పోయేటువంటి అవకాశం ఉండదు. ఆ బ్రేకర్స్ ప్రాబ్లం కూడా చాలా సబ్ స్టేషన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నా దగ్గర నర్మెట సబ్ స్టేషన్ లో ఒక బ్రేకర్ అవసరం ఉంది, నంగనూరు రాంపూర్ సబ్ స్టేషన్ లో 2 బ్రేకర్లు అవసరం ఉన్నాయి. ఇట్లా ఒక 20 బ్రేకర్లు నా కన్సెన్స్లోనే అవసరం ఉన్నాయి. మరి ఈ సిపిడిసిఎల్లో కొన్ని 100 బ్రేకర్స్ అవసరం ఉన్నాయి. మరి దీనికి ఎట్లా పరిష్కారం చేస్తారు? ఈ బ్రేకర్స్ లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ పవర్ ఇంటరప్షన్. ఆ పవర్ ఇంటరప్షన్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్? 2 రకాలుగా జరుగుతుంది. పవర్ ఇంటరప్షన్స్ మాటిమాటికి జరిగినప్పుడు కరెంటు మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. లేదు ఈ నంబర్ ఆఫ్ ఇంటరప్షన్స్ పెరిగినప్పుడు ఈ బోర్ బావుల కింద ఉండే ఈల్డే చాలా తక్కువ. ఆ 1 ఎకరం నాటేస్తే వాడు ఆ ముంగటి మడే వాడుతుంది, 1/2 ఎకరం మళ్ళీ కరెంటు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ముంగటి మడే వాడుతుంది, వెనక మడికి నీళ్ళే పోవు. ఇచ్చే 7 గంటల కరెంట్లో 4 సార్లు 5 సార్లు ట్రిప్ కావడం వల్ల పారిన మడే వాడుతుంది, వెనక మడి వాడతలేదు. ఆ ట్రిప్పింగ్ కు కారణాలు అనేకం. లో వోల్టేజ్ కావచ్చు, బ్రేకర్లు కావచ్చు, పైనుంచి అప్పుడప్పుడు వీళ్ళకు అది అంటారు కదా డౌన్ అవుతుంది అనగానే కట్ అనగానే కొడతనే ఉంటారు. కట్ కాదు ఏమన్నా కానీ కింద మెడికల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సార్, కొట్టినా మేమేం చేయాలంటాం. ఇట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దీని మీద కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ద పాలసీ, ఫ్రీ పవర్ పాలసీ. ఈ ఫ్రీ పవర్ పాలసీలో కూడా మీరు ఏం చేసిండ్రు, వెట్ ల్యాండ్కు 2.5 ఎకరాలు దాటి ఒక రైతు కలిగి ఉంటే అతనికి ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యం కాదు. డ్రై ల్యాండ్ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అతనికి ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యం కాదు అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, గవర్నమెంట్ ప్రాజెక్టులు కట్టింది, ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండ్రు. ఆడ 10 ఎకరాలు ఉన్నోనికైనా నీళ్లు పారుతున్నాయి, 40 ఎకరాల ఉన్నోనికైనా నీళ్లు పారుతున్నాయి, ఎకరం ఉన్నోనికైనా నీళ్లు పారుతున్నాయి. మరి మా తెలంగాణలో 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మీకు ఫ్రీ కరెంట్ కాదంటే వీడిని నష్టపోవాలి.
అసలు బేసిక్ గా కరెంటు కింద వ్యవసాయం చేయడమే చాలా కష్టం. బోర్ వేసుకొని మోటార్ పెట్టుకొని నీకు 5,700 డీడీ కట్టి 20 రూపాయల నెలకు బిల్లు కట్టి ట్రాన్స్ఫార్మర్ మోటార్ కాలిపోతే రిపేర్ చేసుకొని వ్యవసాయం చేయడానికే వీడు కష్టపడాలి. ఇంకా వీళ్ళకు నిబంధనలు పెట్టి నీకు 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉచిత కరెంటు ఇవ్వమంటే మరి అదే విధంగా ఆ పాలసీ పెట్టండి. ఎక్కడైతే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం జలాశయాల కింద రైతాంగానికి నీళ్లు ఇస్తుందో అక్కడ కూడా ఇదే నిబంధన పెట్టండి. 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే ఎక్కువ ఉంటే నువ్వు ఎక్కువ ఫీజు కట్టాలని పెట్టండి. వాళ్ళు ఏదైతే డబ్బు కట్ట పెట్టండి, వాళ్ళకు కూడా నిబంధన పెట్టండి. అక్కడనేమో ఎన్ని ఎకరాలకైనా ఫ్రీగా నీళ్లు ఇస్తారు. తెలంగాణకు వచ్చేసరికి మీకు 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. రైతులు అసలు గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్లోగా ఏం చేస్తుండ్రు, మెల్లమెల్లగా వాళ్ళ మీద బిల్లులు పంపుతున్నారు. నీకు 2-3 ఎకరాల ల్యాండ్ ఉంది, నీకు 4 ఎకరాలు ఉంది, నువ్వు ఉచిత కరెంట్ కిందికి రావు, నువ్వు బిల్లు కట్టాలని చెప్పి బిల్లులు పంపేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని సవరించి రైతు ఎవరైనా రైతే, ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయిస్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కాకుండా అది ఎకరాలతో సంబంధం లేకుండా రైతాంగానికి అందరికీ కూడా ఉచిత కరెంటు ఇచ్చే విధంగా రెగ్యులేటరీ కమిషన్ ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అనుమతి లేనటువంటి కనెక్షన్స్, అనుమతి లేనటువంటి కనెక్షన్స్ వాళ్ళు ఏమంటారంటే దొంగ కనెక్షన్లు అంటారు వాళ్ళ భాషలో. మా భాషలో అనుమతి లేని కనెక్షన్లు అంటాం. ఈ అనుమతి లేని కనెక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేయడానికి చాలా ఎక్కువ ఫీజు కడతా ఉన్నారు. దాని ద్వారా డిపార్ట్మెంట్ కూడా నష్టపోతుంది. మీరు అట్లీస్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేస్తే యూ విల్ గెట్ సమ్ మనీ. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఆ సిస్టమ్ను స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంటుంది. లోడ్ మీద మీకు ఒక అడ్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పాలసీ తీసుకొని ఆ కనెక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ, నేను ఇప్పటికీ ఎక్కువ సమయం తీసుకుని ఇంకొక విషయం చెప్పి రఘు గారు టచ్ చేసినట్టు దాన్ని నేను మళ్ళీ ఒక్కసారి కొంచెం దానికి ఇంకా క్లుప్తంగా నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. రఘు గారు మాట్లాడుతూ ద పవర్ అలాట్మెంట్ అమాంగ్ ద దీస్ బోర్డ్స్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ బోర్డ్స్ మధ్య ఏం జరిగిందంటే 2004-2005 సంవత్సరంలో పవర్ అలాట్మెంట్ జరిగినప్పుడు వరుసగా అప్పుడు 7-8 సంవత్సరాల పాటు తెలంగాణలో కరువు ఉన్నటువంటిది. 2004 కంటే ముందు వరుసగా 7 సంవత్సరాలు తెలంగాణలో కరువే ఉంది. సో కరువు వల్ల ఏమైంది, వ్యవసాయం సాగాక మోటార్లన్నీ ఆగిపోయినాయి, కరెంటు వాడకం చాలా తగ్గింది. కానీ ఆ రోజు ఉండేటువంటి రిక్వైర్మెంట్ను ఆధారంగా చేసుకొని పవర్ అలొకేషన్ అనేటువంటిది ఈ 4 బోర్డుల మధ్య మీరు చేయడం జరిగింది. దాంట్లో సిపిడిసిఎల్కు రావాల్సినంత పవర్ రాలేదు. ఈ మధ్య కాలంలో వర్షాలు పడి పాత బోర్డులన్నీ రీఛార్జ్ అయ్యి, బావులు రీఛార్జ్ అయ్యి అవన్నీ వాడకం మొదలుపెట్టిన తర్వాత పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువైపోయింది. దాంతో మాకు ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను మీకు, ఏది ఈపీడీసీఎల్లో, ఎస్పీడీసీఎల్లో పవర్ కట్స్ తక్కువ ఉన్నాయి, సిపిడిసిఎల్లో పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ పవర్ అలాట్మెంట్ సిపిడిసిఎల్కు తక్కువ జరిగింది. దీన్ని మొత్తంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో బోర్డుల మధ్య పవర్ యొక్క పంపిణీని టోటల్ గా రివ్యూ చేసి రీఅలొకేషన్ ఆఫ్ పవర్ జరగాల్సిన అవసరం ఉంది. దానివల్ల మాకు నష్టం జరుగుతా ఉంది. ఇక్కడ ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఉంది. హైదరాబాద్కి వచ్చేసరికి మీరు ఏమంటున్నారు, దిస్ ద స్టేట్ క్యాపిటల్, ఇక్కడ పవర్ కట్ ఉండడానికి వీల్లేదు, ముఖ్యమంత్రికి కోపం వస్తుంది, మంత్రుల కాలనీ కరెంట్ లేకపోతే మంత్రులకు కోపం వస్తుంది అనే పేరిట మీరు హైదరాబాద్ లో పవర్ కట్ పెట్టలేదు. పవర్ కట్ పెట్టకపోతే ఎవరు నష్టపోతుండ్రు? మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, ఈ సిపిడిసిఎల్ కింద ఉండేటువంటి రూరల్ జిల్లాలకు చెందినటువంటి రైతుల మీద, ప్రజల మీద, గ్రామీణ ప్రాంత సర్వీసెస్ మీద, వాళ్ళ మీద భారం ఎక్కువ పడతా ఉంది. సో ఇక్కడ మీరు పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఏమవుతుంది, మీరు ఎక్కడ మీ జిల్లాల మీద పవర్ కట్స్ ఎక్కువ పెడుతున్నారు. యూ కట్ ఫర్ 4 hours, యూ కట్ ఫర్ 5 hours అనేటువంటిది ముఖ్యంగా సిపిడిసిఎల్ కింద ఉండేటువంటి జిల్లాల మీద పవర్ కట్స్ ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల ఇది హైదరాబాద్ కు మీరు 24 గంటలు కరెంట్ ఇస్తే సంతోషం, వి వెల్కమ్, కానీ దానికి అడిషనల్ పవర్ అలొకేషన్ చేయండి. ఉన్న సిపిడిసిఎల్ లో నుంచే పవర్ అలొకేషన్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఈ సిపిడిసిఎల్ కింద ఉండేటువంటి జిల్లాలకు ఒక అన్యాయం, నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సమీక్షించి అవసరమైన పవర్ అలొకేషన్ ను సిపిడిసిఎల్ కు పెంచాలి. మరి గ్రామీణ ప్రాంతాలకు కటింగ్ లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతూ, నాకు ఇంత సమయం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. XMLA కన్వీనర్ ప్రజా చైతన్య వేదిక. నెక్స్ట్ శ్రీ డాక్టర్ ఎల్ మురళి. నెక్స్ట్ శ్రీ రాచమల్ల పున్నమాచార్యులు, ప్రెసిడెంట్ చీఫ్ కన్వీనర్ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్. ఫ్రీ పవర్ పాలసీ, ఈ ఫ్రీ పవర్ పాలసీలో కూడా మీరు ఏం చేసిండ్రు, వెట్ ల్యాండ్ కు 2.5 ఎకరాలు ఉంటే అతనికి ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, గవర్నమెంట్ ప్రాజెక్ట్ 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉచిత కరెంట్ ఇవ్వమంటే మరి అదే విధంగా ఆ పాలసీ పెట్టండి.
ఎక్కడైతే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం జలాశయాల కింద ఎక్కడంటే ఎక్కుంటే నువ్వు ఎక్కువ ఫీజు కట్టాలని పెట్టండి వాళ్ళకి. వాళ్ళు ఏదైతే డబ్బు కట్ట పెట్టండి, వాళ్ళకు కూడా నిబంధన పెట్టండి. అక్కడేమో ఎన్ని ఎకరాలకైనా చాలా కష్టం. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. రైతులు అసలు గిట్టుబాటు ధర దాకా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్లోగా ఏం చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కాకుండా అది ఎకరాలతో సంబంధం లేకుండా రైతాంగానికి అందరికీ కూడా ఉచిత కరెంటు ఇచ్చే విధంగా రెగ్యులేటరీ కమిషన్ ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా నష్టపోతుంది. మీరు అట్లీస్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేస్తే యూ విల్ గెట్ సమ్ మనీ. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఆ సిస్టమ్ ను స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంటుంది. లోడ్ మీద మీకు ఒక అడిషన్ వచ్చేటట్టు. కరువు వల్ల ఏమైంది, వ్యవసాయం సాగక మోటార్లన్నీ ఆగిపోయినాయి, కరెంటు వాడకం చాలా తగ్గింది. కానీ ఆ రోజు ఉండేటువంటి రిక్వైర్మెంట్ ను ఆధారంగా చేసుకొని పవర్ అలొకేషన్ అనేది